నీ బతుకును చూసుకోవాలి ఏం కాదంటాం. కాకపోతే నీ మొగుడు ఈ పరిస్థితిలో అంటే ఈ స్థానంలో ఉండాలని కారణం ఎవరు? వాళ్ళ తమ్ముడే. ఎందుకంటే చిన్నప్పుడు కూలి పోయి 4 పోయి కష్టం చేసి గొడ్డు కష్టం చేసి తిని తినక పైసలు సంపాదించి ఆయన చదివించుండు. ఆయన కాలేజ్ ఫీజు కడతానే నౌకరు వచ్చింది. ఆయన నౌకరు వచ్చింది. ఇలా నౌకరు వస్తేనే ఇలా ఆయన ఇన్ని సంపాదిస్తాడు. అంటే ఆయన కష్టపడిందా నీ మొగుడు నౌకరు చేసిండా? నౌకరు వచ్చిందా? అందుకే చెప్తానా, ఇన్ని రోజులు సాధింది చాలు, ఇక్కడ నుంచి అయినా సపరేట్ అవుదాం అంటాను నేను. సపరేట్ అయిదాం అంటున్నప్పుడు మరి నీకు ఆస్తులు కూడా మరి తేడైతే లేదు కదా. ఆయన 20 లక్షల గురించి మీకు అవసరం లేదు కదా. ఇక 20 లక్షల గురించి అంటే అట్లెట్లో వదిలిపెడతామే మేము ఖర్చు పెట్టిన అన్ని పోయినాయి. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయన్న పంచాలి కదా. అట్లెట్లో వదిలిపెడతాం మేము? ఆయన దాచిపెట్టుకున్న పైసలకి సగం ఇయ్యద్దా? ఆయన తినలేదా? ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఉన్నాను గ్యారంటీ ఉంది. అరే నేను ఇన్న కదనే ఉన్నాయి. మా అత్తమ్మకు పెయిన్లు చూస్తుంటే ఆయన మాట్లాడే సంగతి నేనేంటి, నా దగ్గర ఉన్నాయి నేను దాచిపెట్టుకున్నాను. ఒక్క నిమిషం బాబాయ్, 10 లక్షలు కావాలి, సగం సగం కావాలి, మేము దాచుకున్న పైసలు అంటాంది. అంటే మేమే దాచుకున్నాం అక్క, మీరేం దాచుకోలే? బావా మీరేం దాచుకోలేదా? దాచుకొని మరి భూమికి మొన్న భయాన్ని ఎట్లా ఇచ్చిరే చెప్పక్క దీనికి? మేము లోన్ తీసుకొని ఇచ్చినాం. ఎన్నిసార్లు చెప్పాలి? లోన్ తీసుకొని అంటే అంత పిచ్చోళ్ళ లెక్క కనబడతానమ్మా. మేము లోన్ తీసుకొని మీరు పైసలు ఇచ్చిరా? చెప్పు బావా, నువ్వు లోన్ తీసుకొని ఇచ్చిరా మీరు? మాకు తెలుసు బావా, గిట్లాంటి రోజు వస్తుంది, గిట్లాంటి ఒక పంచాయతీ పెట్టే రోజు వస్తా అని మీరు ముందే అనుకొని గిట్లాంటి ప్లాన్లు వేసిర్రు. నీకు చెప్తే అర్థం కదా. లోన్ ఏందక్క అర్థమయ్యేది? చెప్పినా కొద్ది లోన్ తీసినామే అంటే మా మాటిను. లోన్ తీసుకోలేదక్క, మాకు తెలుసు. ఇంట్లోకి ఇచ్చినట్టే ఇచ్చి సమాజానికి మొత్తం సమాజం దృష్టిలో మొత్తం ఇంట్లో చూసుకున్నట్టు వేసిర్రు. వెనకకెళ్ళి మీరు దాచుకుంటూ పెట్టిర్రు. అంటే మేమేమో అత్తమ్మకి చెప్పి చేయాలి అన్ని, మీరు మాత్రం చెప్పకుండా చేసుకోవాలి. అప్పుడు మీరు మంచోళ్ళు, మేము మాత్రం ఇట్లా చెడ్డోళ్ళం. ఇన్నవానే ఇది చిన్నదాని లెక్క ఉంటా. ఎన్ని మాటలు మాట్లాడుతాంది అంటే అక్కడనే ఇది నా ఇంట్లో ఉండనియది, నన్ను నెగలనియది. నాకైతే ఉండు కుదరది. నేను ఏరు పోతా. నువ్వే కాదు మేము కూడా ఉండమనే చెప్తాను. ఎవరు నీతో ఉంటాను అంటలేరు ఇక్కడ. ఇదే మాకు కూడా 10 లక్షలు కావాలి, 20 లక్షలు ఎన్నికేసినట్టు కాదు, పంచుడే కావాలి. ఎటైతే అటాయ్.